వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి కోఆర్డినేట్ జామెట్రీ పార్ట్ 1 అండి. కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించిన బేసిక్ థియరీ, ఒక ఇంపార్టెంట్ మోడల్ మనం ఈ పార్ట్లో డిస్కస్ చేసుకుందాం. సో అది డిస్కస్ చేసుకోబోయే కన్నా ముందు ఆల్రెడీ మళ్ళీ 2 days మన ఛానల్లో గ్యాప్ వచ్చింది, సారీ అండి. సో నేను మ్యాక్సిమం గ్యాప్ రాకుండా పోస్ట్ చేయడానికే ట్రై చేస్తున్నాను, కానీ అనుకోకుండా అలా లేట్ అయిపోతున్నాయి వీడియోస్, సారీ ఫర్ దట్. అండ్ కోఆర్డినేట్ జామెట్రీ చెప్తున్నాను కదా ఈరోజు. కోఆర్డినేట్ జామెట్రీ టాపిక్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ నేను ప్రాఫిట్ అండ్ లాస్ చెప్తానండి. ఆ నెక్స్ట్ డిస్కౌంట్స్ చెప్తాను. డిస్కౌంట్స్ కంప్లీట్ అయ్యాక మిక్చర్ అండ్ అలిగేషన్స్ చెప్తాను. ఆ తర్వాత మెన్సురేషన్ చెప్తాను. మెన్సురేషన్ కంప్లీట్ అయ్యాక పార్ట్నర్షిప్ చెప్తాను. పార్ట్నర్షిప్ కంప్లీట్ అయ్యాక జామెట్రీ చెప్తాను. ఓకే, ఈ 7 కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ మన ఛానల్లో యాప్టిట్యూడ్ నుంచి ఒక పైప్స్ అండ్ సిస్టమ్స్ ఆ చిన్న టాపిక్ ఉంది, అవి. సో ఈ 8 టాపిక్స్తో యాప్టిట్యూడ్ మొత్తం కంప్లీట్ అయినట్లే అనుకుంటున్నాను నేను. మీరు కూడా ఒకసారి మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ ఉంటే లేదా ఏదైనా మోడల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి, అవి కూడా డిస్కస్ చేస్తాను. నాకు తెలిసి నేనైతే మ్యాక్సిమం మన ఛానల్లో యాప్టిట్యూడ్ నుంచి మ్యాక్సిమం పార్ట్ మనం కంప్లీట్ చేసాము. ఈ రిమైనింగ్ 8 టాపిక్స్ కూడా కంప్లీట్ అయ్యాక నేను రీజనింగ్ స్టార్ట్ చేస్తాను. ఓకే అండి. ఓకే, కోఆర్డినేట్ జామెట్రీ నుంచి మొత్తం ఒక 7 to బిలో 10 అండి. బిలో 10 ఉంటాయి ఫార్ములాస్ మీరు నేర్చుకోవాల్సినవి, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్. అలానే కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించిన థియరీ పాయింట్స్ కూడా కొన్ని గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి థియరీ క్వశ్చన్స్ కూడా అడుగుతారు, అవి చాలా బేసిక్ లెవెల్ ఎగ్జామ్స్. ఎంటీఎస్లో అడగొచ్చు థియరీ క్వశ్చను, సిహెచ్ఎస్ఎల్లో కూడా అడగొచ్చు. సో మనం దేంట్లో బేసిక్ నుంచి థియరీ క్వశ్చన్ అడుగుతారు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొంచెం డిఫికల్ట్గా ఇస్తారు అనేది మనం చెప్పలేం. కాబట్టి బేసిక్స్ లెవెల్ నుంచి డిఫికల్ట్ లెవెల్ వరకు అన్నీ నేర్చుకోవటం మంచిది. ఓకేనా. కోఆర్డినేట్ జామెట్రీ అనగానే మనకు గుర్తొచ్చేది XY ప్లేన్, XY. సో X యాక్సిస్, Y యాక్సిస్. ఈ XY అనే ఈ 2 మ్యూచువల్ పర్పెండిక్యులర్ లైన్స్ అనేవి ఒక పాయింట్ నుంచి పాస్ అవుతాయండి. ఓకేనా. ఈ పాయింట్ నుంచి పాస్ అయితే ఈ పాయింట్ని ఏమనుకుంటాం మనము? ఆరిజిన్ అనుకుంటాం. ఓకేనా. ఈ పాయింట్ని ఏమంటాము? ఆరిజిన్ అంటాము. అండ్ ఈ ఎక్స్ ఉన్న లైన్ ఏమంటాం? ఎక్స్ యాక్సిస్ అంటాం. ఈ వై లైన్ని వై యాక్సిస్ అంటాం. ఇది అందరికీ తెలిసిందే, కానీ చిన్న పాయింట్ కూడా చెప్పుకుంటే మంచిది కాబట్టి చెప్తున్నాను. ఓకే, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ రెండింటిని కలిపి పిలవాలి అనుకోండి. సో ఈ 2 లైన్స్ ఎక్స్ అండ్ వై, ఈ యాక్సిస్ రెండింటిని కలిపి మనం పిలవాలి అంటే ఏమంటారంటే వాటిని కోఆర్డినేట్ యాక్సిస్. కోఆర్డినేట్ యాక్సిస్ లేదా యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్స్ అని కూడా అంటారండి. ఒకసారి థియరీ అడగొచ్చు, ఎక్స్ వై యాక్సిస్ రెండింటిని కలిపి ఏమంటారు అంటే కోఆర్డినేట్ యాక్సిస్ ఆర్ యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్స్ అని కూడా అంటారు. సో ఎక్స్ యాక్సిస్ హారిజెంటల్ లైన్, వై యాక్సిస్ వర్టికల్ లైన్. ఓకే, నెక్స్ట్ ఈ 2 ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ కలిపే పాయింట్ ఆరిజిన్. ఓకేనా. బేసిక్ నాలెడ్జ్ అండి, మీలో అందరికీ తెలిసే ఉంటుంది, కానీ స్టార్ట్ చేశాను కాబట్టి బేసిక్స్ నుంచి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఎక్స్ అండ్ వై ఈ 2 లైన్స్ ఎక్కడైతే కలుస్తున్నాయో వాటిని ఆరిజిన్ అంటాము. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ హారిజెంటల్గా ఉంటుంది, హారిజెంటల్ లైన్ని ఎక్స్ యాక్సిస్ అని, వర్టికల్ లైన్ని వై యాక్సిస్ అని అంటాం. అలానే కోఆర్డినేట్స్ని ఎప్పుడూ కూడా మనం ఎక్స్ కామా వై అనే రిప్రజెంట్ చేస్తాం. మనకి సమ్ 2,4 అని ఇచ్చారు అంటే ఇది ఎక్స్ కోఆర్డినేట్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు, ఇది వై కోఆర్డినేట్ని రిప్రజెంట్ చేస్తున్నట్లు. దాంట్లో ఇంకా ఎలాంటి చేంజ్ ఉండదు. వై కామా ఎక్స్ ఉండొచ్చు అంటే ఉండదండి. ఎప్పుడూ కూడా ఫస్ట్ వచ్చేది ఎక్సే, ఆ తర్వాత వచ్చేది వైయే అవుతుంది కోఆర్డినేట్స్లో. ఓకేనా. ఈ ఎక్స్ కోఆర్డినేట్ని మనం యాప్సిసా అని కూడా అంటారు. వై కోఆర్డినేట్ని ఆర్డినేట్ అంటారు. ఓకేనా. ఇది
ఎస్ఎస్సిలో అడిగిన క్వశ్చనేనండి. వై కోఆర్డినేట్ని మరో విధంగా ఏమని పిలుస్తారు అని అడిగినప్పుడు ఆర్డినేట్, ఎక్స్ కోఆర్డినేట్ని యాబ్సిసా అని పిలుస్తారు. ఓకే, XY ప్లేన్లో ఎప్పుడూ కూడా XY కోఆర్డినేట్స్లో ఎప్పుడు ఫస్ట్ వచ్చే పాయింట్ ఎక్స్ కోఆర్డినేటే, నెక్స్ట్ వచ్చేది వై కోఆర్డినేట్లే. దీంట్లో ఎలాంటి చేంజ్ ఉండదు. ఓకేనండి. XY ప్లేన్ని ఏమని పిలుస్తాము అంటే ఇప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ని యాబ్సిసా అని, వై కోఆర్డినేట్ని ఆర్డినేట్ అంటామని, ఈ రెండింటిని ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ని రెండింటిని కలిపి కోఆర్డినేట్ యాక్సిస్ ఆర్ యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్స్ అని అంటామని నేర్చుకున్నాం. ఈ XY ప్లేన్ని ఏమంటాము అంటే కార్టీజియన్ ప్లేన్ అంటాం. ఏమంటామండి? కార్టీజియన్ ప్లేన్. ఓకే, ఇవి బేసిక్ థియరీ పాయింట్స్. క్వాడ్రెంట్స్. ఇప్పుడు XY ప్లేన్లో క్వాడ్రెంట్స్ ఏముంటాయి అంటే 4 క్వాడ్రెంట్స్ ఉంటాయి. అందరికీ తెలిసిందే. ఫస్ట్ క్వాడ్రెంట్, సెకండ్ క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్, అలానే ఫోర్త్ క్వాడ్రెంట్. XY యాక్సిస్ రాసుకున్నప్పుడు వాటి పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ మనం చిన్నప్పుడు స్కూల్లో గ్రాఫ్స్ కూడా డ్రా చేస్తాం మ్యాథ్స్లో. ఆ గ్రాఫ్స్ అప్పుడు మనం XY యాక్సిస్ రాసుకున్నప్పుడు ఎలా పెట్టుకుంటామో ఇక్కడ కూడా అలానే. ఇక్కడ 0, +1, +2 అండ్ సో ఆన్ ప్లస్ ఇన్ఫినిటీ. ఇటువైపు -1, -2 అండ్ సో ఆన్ మైనస్ ఇన్ఫినిటీ. వై యాక్సిస్కి పైన +1, +2 అండ్ సో ఆన్ ప్లస్ ఇన్ఫినిటీ. డౌన్ -1, -2 అండ్ సో ఆన్ మైనస్ ఇన్ఫినిటీ. ఇప్పుడు ఈ కోఆర్డినేట్స్ యొక్క క్వాడ్రెంట్స్లో ఫస్ట్ క్వాడ్రెంట్లో XY వాల్యూస్ ఎలా ఉంటాయి, సెకండ్ క్వాడ్రెంట్లో ఎలా ఉంటాయి, థర్డ్లో ఎలా ఉంటాయి, ఫోర్త్లో ఎలా ఉంటాయి, ఇవి కూడా అడిగే క్వశ్చన్సే. ఇప్పుడు నేనేం చెప్పాను, ఎప్పుడైనా సరే కోఆర్డినేట్స్లో ఫస్ట్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఫస్ట్ పాయింట్ ఎక్స్ని రిప్రజెంట్ చేస్తుంది, నెక్స్ట్ పాయింట్ వైని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ క్వాడ్రెంట్లో వాల్యూస్ ఎలా ఉంటాయండి, ఫస్ట్ ఎక్స్ ఎలా ఉంది పాజిటివ్, వై ఎలా ఉంది పాజిటివ్. అంటే ఫస్ట్ క్వాడ్రెంట్లో ఎక్స్ అండ్ వై రెండూ కూడా పాజిటివ్ ఉంటాయి. సెకండ్ క్వాడ్రెంట్లో ఎలా ఉంటాయి, ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి ఎక్స్ వాల్యూ ఏముందండి, నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి మైనస్, నెక్స్ట్ వై వాల్యూస్ పాజిటివ్ ఉన్నాయి ప్లస్. అంటే సెకండ్ క్వాడ్రెంట్లో మైనస్ ప్లస్. థర్డ్ క్వాడ్రెంట్లో ఫస్ట్ ఎక్స్ ఎంతండి మైనస్, వై యొక్క వాల్యూస్ నెగిటివ్ కాబట్టి మైనస్ కామా మైనస్. ఫోర్త్ క్వాడ్రెంట్లో ఫస్ట్ మనం రిప్రజెంట్ చేసేది ఏంటి ఎక్స్ కాబట్టి ఎక్స్ వాల్యూ పాజిటివ్, వై వాల్యూ నెగిటివ్ కాబట్టి ప్లస్ కామా మైనస్. ఇవి ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్స్లో ఎక్స్ అండ్ వై యొక్క సైన్స్ అనమాట, సైన్స్ ఆఫ్ కోఆర్డినేట్స్. వాటి సైన్ ఏంటి, పాజిటివా నెగిటివా అని ఇవి కూడా మనల్ని అడుగుతారు. ఓకేనా, మీరు కావాలంటే ఒక టేబుల్ లాగా రాసుకోండి. ఓకే, క్వాడ్రెంట్, నేచర్ ఆఫ్ ఎక్స్ కామా వై, సైన్స్ ఆఫ్ క్వాడ్రెంట్, సైన్స్ ఆఫ్ కోఆర్డినేట్స్ సారీ. ఇప్పుడు ఫస్ట్ క్వాడ్రెంట్లో నేచర్, ఫస్ట్ క్వాడ్రెంట్లో రెండు పాజిటివ్, ప్లస్ వాల్యూ అంటే అవి ఎప్పుడు గ్రేటర్ దెన్ జీరోనే కదండి. సో ఎక్స్ గ్రేటర్ దెన్ 0, వై గ్రేటర్ దెన్ 0. ఫస్ట్ క్వాడ్రెంట్లో ఎక్స్ అండ్ వై రెండింటి యొక్క సైన్స్ ఏంటి, రెండూ కూడా పాజిటివ్. నెక్స్ట్ సెకండ్ క్వాడ్రెంట్లో ఎక్స్ నెగిటివ్, వై పాజిటివ్. నెగిటివ్ అంటే ఎక్స్ వాల్యూ 0 కన్నా తక్కువ ఉన్నట్లు కదా, సో ఎక్స్ లెస్ దెన్ 0. పాజిటివ్ అంటే 0 కన్నా ఎక్కువ ఉన్నట్లు కదా, వై గ్రేటర్ దెన్ 0 సెకండ్ క్వాడ్రెంట్లో. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రెంట్లో రెండు నెగిటివ్ కాబట్టి, నెగిటివ్ అంటే 0 కన్నా తక్కువ వాల్యూస్ కాబట్టి ఎక్స్ లెస్ దెన్ 0, వై లెస్ దెన్ 0. ఫోర్త్ క్వాడ్రెంట్లో ఎక్స్ పాజిటివ్, వై నెగిటివ్ కాబట్టి పాజిటివ్ అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 0, వై నెగిటివ్ అంటే వై లెస్ దెన్ 0. సో ఇది చాలా చాలా సింపుల్
ఇలా టేబుల్ లాగా కూడా రాసి గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదండి. మీ అందరికీ గ్రాఫ్ XY యాక్సిస్ డ్రా చేస్తే ఎలా పాజిటివ్ ఎటువైపు నెగిటివ్ ఉంటుంది అనేది మనకు అందరికీ గుర్తుండిపోతుంది. సో ఫస్ట్ క్వాడ్రంట్ ఎక్కడ, సెకండ్ క్వాడ్రంట్ ఎక్కడ అనేది కూడా తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ అన్నారనుకోండి, థర్డ్ అంటే ఇటు ఉంటుంది, 2 నెగిటివ్స్ మైనస్ మైనస్. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే సెకండ్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్స్లో. కన్ఫ్యూజన్ ఏమీ లేదు. సెకండ్ క్వాడ్రంట్ అంటే ఇక్కడ ఫస్ట్ కోఆర్డినేట్స్లో ఏది వస్తుంది, ఎక్స్ యాక్సిస్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత, నెగిటివ్, వై ఎంత, పాజిటివ్, కాబట్టి మైనస్ ప్లస్. ఫోర్త్ క్వాడ్రంట్లో ఫస్ట్ ఎక్స్ ఏంటండి, పాజిటివ్, వై యాక్సిస్ మీద వాల్యూస్ నెగిటివ్, కాబట్టి ప్లస్ కామా మైనస్. ఇవి కూడా అడుగుతారు మనల్ని, డైరెక్ట్గా అడగొచ్చు, లేదా ఫస్ట్ క్వాడ్రంట్లో ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ యొక్క సైన్స్ ఏంటి అని అడగొచ్చు, లేదా మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఒక పాయింట్ ఇచ్చి అది ఏ కోఆర్డినేట్లో ఉంటుందో చెప్పండి అని కూడా అడగొచ్చు. ఓకేనా అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి -1, 2 ఇది ఏ క్వాడ్రంట్లో ఉంది అంటే ఎక్స్ వాల్యూ నెగిటివ్, వై వాల్యూ పాజిటివ్. ఏ క్వాడ్రంట్లో ఉంటుందండి, సెకండ్ క్వాడ్రంట్, కాబట్టి ఇది సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నట్టు. నెక్స్ట్ 3, 1 ఇది ఏ క్వాడ్రంట్లో ఉందో ఫైండ్ అవుట్ చేయమంటే ఎక్స్ వాల్యూ పాజిటివ్, వై వాల్యూ పాజిటివ్, రెండు పాజిటివ్ ఏ క్వాడ్రంట్ అండి, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటాయి. ఓకే, ఇలా అడుగుతారు. ఇలా మీకు ఏమైనా పాయింట్స్ ఇచ్చైనా అడగొచ్చు, లేదు అంటే డైరెక్ట్గా థర్డ్ క్వాడ్రంట్లో ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ యొక్క సైన్స్ ఏంటి అని అడగొచ్చు, అప్పుడు మైనస్, లేదా ఫోర్త్ క్వాడ్రంట్లో ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ యొక్క సైన్స్ చెప్పండి అంటే ప్లస్ అండ్ మైనస్. ఇన్ కేస్ వాటి నేచర్ అడిగినట్లయితే, అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఎక్స్ అండ్ వై వాల్యూస్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది అంటే, సెకండ్ క్వాడ్రంట్ అంటే నెగిటివ్ అలానే పాజిటివ్, కాబట్టి ఎక్స్ వాల్యూ నెగిటివ్ కాబట్టి ఎక్స్ <0, వై వాల్యూ పాజిటివ్ కాబట్టి వై <0. వాటి నేచర్ ఇలా ఉంటుంది అని మనం ఆప్షన్ టిక్ చేయొచ్చు. ఓకేనా అండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఏదైనా ఒక పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద కానీ లేదా వై యాక్సిస్ మీద కానీ ఉంది అనుకుంటే అది ఏ క్వాడ్రంట్లో కూడా ఉండదు. ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నప్పుడు అది ఏ క్వాడ్రంట్కి సంబంధించి ఉండదు కదా. ఫస్ట్ క్వాడ్రంట్ అంటే ఈ ప్లేస్లో ఉండాలి మనకి ఎక్కడైనా, సెకండ్ అంటే ఇక్కడ, థర్డ్ అంటే ఇక్కడ, ఫోర్త్ అంటే ఇక్కడ. అది యాక్సిస్ మీద ఉంది అంటే ఎయిదర్ ఎక్స్ యాక్సిస్ ఆర్ వై యాక్సిస్. ఒక పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అంటే అది ఏ క్వాడ్రంట్లో ఉంది అని అడిగితే అది ఏ క్వాడ్రంట్లో కూడా ఉండదు. అలానే వై యాక్సిస్ మీద ఏదైనా ఒక పాయింట్ ఉంది అంటే అది కూడా ఏ క్వాడ్రంట్లో ఉండదు. అది ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడైనా ఉండొచ్చు, పాజిటివ్ సైడ్ అయినా ఉండొచ్చు, నెగిటివ్ సైడ్ అయినా ఉండొచ్చు. అలానే వై యాక్సిస్ మీద కూడా అంతే, పాజిటివ్ వాల్యూస్ దగ్గర అయినా ఉండొచ్చు, నెగిటివ్ వాల్యూస్ దగ్గర అయినా ఉండొచ్చు. ఎక్స్ యాక్సిస్ మీద కానీ వై యాక్సిస్ మీద కానీ ఒక పాయింట్ ఉంది అంటే అది ఏ క్వాడ్రంట్లో కూడా ఉండదు. ఓకేనా అండి. నెక్స్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద పాయింట్. రిఫ్లెక్షన్ అడుగుతారు మనకి, ఆ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాం. రిఫ్లెక్షన్ ఆఫ్ ద పాయింట్. ఒక పాయింట్ ఇచ్చి మనకి ఆ పాయింట్ యొక్క రిఫ్లెక్షన్ ఫైండ్ అవుట్ చేయమంటారండి. సో ఇక్కడ రిఫ్లెక్షన్ అంటే నేను మిర్రర్ ఇమేజ్ కాన్సెప్ట్ చెప్తాను, అంటే బేసిక్ మెథడ్ సాల్వ్ చేసే వాళ్ళకి. సో నేను బేసిక్ మెథడ్ చెప్తాను, అలానే షార్ట్ కట్ చెప్తాను. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి షార్ట్ కట్లో చేయగలిగిన మోడల్స్ని షార్ట్ కట్స్లో చేసేస్తేనే బెటర్. ఎందుకంటే తక్కువ టైంలో మనం సాల్వ్ చేయాలి, టైంని సేవ్ చేసుకోవాలి. చాలా చాలా తక్కువ టైం, ఒక్కొక్క ప్రాబ్లమ్కి మనకి 1 minute కూడా ఉండదు, 40 to 50 secondsలో సాల్వ్ చేయాలి. కాబట్టి ఏదైతే ప్రాబ్లమ్స్ మనకు కొంచెం ఎక్కువ టైం పడతాయో వాటికి టైం సేవ్ చేసుకోవాలి అంటే షార్ట్ కట్లో చేయగలిగిన ప్రాబ్లమ్స్కి షార్ట్ కట్ యూజ్ చేసి సాల్వ్ చేస్తేనే బెటర్. ఓకేనా. నేను మీకు బేసిక్ చెప్తాను, షార్ట్ కట్ చెప్తాను అర్థం అవటానికి. రిఫ్లెక్షన్, ఒక పాయింట్ యొక్క రిఫ్లెక్షన్ అడిగారు అంటే మనకి రీజనింగ్లో అడుగుతారు మిర్రర్ ఇమేజ్ అని, వాటర్ ఇమేజ్ అని, ఇట్లా. సో రిఫ్లెక్షన్ మనకి ఎక్కడ కనిపిస్తుంది, మిర్రర్లో కనిపిస్తుంది కదా. ఇప్పుడు మన రిఫ్లెక్షన్ చూసుకోవాలి అంటే మనం మిర్రర్లో చూసుకుంటే కనిపిస్తుంది. సేమ్ కాన్సెప్ట్, బేసిక్ మెథడ్ సాల్వ్ చేయాలంటే సేమ్
మిర్రర్ ఇమేజ్ కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో బేసిక్ మెథడ్ అలానే షార్ట్ కట్ రెండు డిస్కస్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ -1, 2 ఈ పాయింట్ యొక్క రిఫ్లెక్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్. సో ఈ రిఫ్లెక్షన్ ఫైండ్ అవుట్ చేసే ప్రాబ్లమ్స్ కూడా ఒక 5 to 6 మోడల్స్ ఉన్నాయండి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అని, విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ అని, విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ అనో, లేకపోతే విత్ రెస్పెక్ట్ టు లైన్స్ ఇస్తారు. అంటే సమ్ x = 4 దగ్గర ఎలా ఉంటుంది రిఫ్లెక్షన్, y = -4 ఇలా ఇస్తారు. సో అన్నింటికి షార్ట్ కట్స్ ఉన్నాయి, అలానే అన్నింటికి బేసిక్ మోడల్స్ చెప్తాను. ఓకే, ఇప్పుడు మనల్ని -1, 2 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ దీని యొక్క రిఫ్లెక్షన్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దేని ద్వారా అయితే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అన్నారు కాబట్టి మనం మిర్రర్గా దేన్ని కన్సిడర్ చేయాలి అంటే ఎక్స్ యాక్సిస్ని. అదే విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ రిఫ్లెక్షన్ ఫైండ్ అవుట్ చేయమంటే వై యాక్సిస్ని మనం మిర్రర్గా అనుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ నేను బేసిక్ మెథడ్ చెప్తున్నాను, బేసిక్ మెథడ్ తర్వాత షార్ట్ కట్ చెప్తాను. ఎక్స్ అండ్ వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ మనకేమిచ్చారు -1, 2 కోఆర్డినేట్స్లో ఫస్ట్ది ఏం రిప్రజెంట్ చేస్తుంది ఎక్స్ని, సెకండ్ది వైని రిప్రజెంట్ చేస్తాయి. సో 0, 1, 2, 3, -1, -2, -3. సో 1, 2, -1, -2 మనకేమిచ్చారు -1, 2 అంటే ఎక్స్ యాక్సిస్లో -1, వై యాక్సిస్ దగ్గర 2 అంటే పాయింట్ ఎక్కడ ఉంటుందండి, ఇక్కడ ఉంటుంది. మనకి ఇచ్చిన పాయింట్ -1, 2 ఇది పాయింట్. ఈ పాయింట్ యొక్క రిఫ్లెక్షన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ని బేస్ చేసుకొని -1, 2 యొక్క రిఫ్లెక్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అన్నారు కాబట్టి మిర్రర్ ఈ ఎక్స్ యాక్సిస్ మీద ప్లేస్ అయ్యి ఉంది అనుకోండి. మిర్రర్ ఎక్స్ యాక్సిస్ మీద ప్లేస్ అయ్యి ఉంది అంటే మిర్రర్ ఇమేజ్ సేమ్ దీని యొక్క మిర్రర్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందండి, ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇక్కడ డిస్టెన్స్ ఎంత 2 కాబట్టి సేమ్ డిస్టెన్స్ 2 డిస్టెన్సెస్లో ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫామ్ అయిన ఈ పాయింట్ యొక్క వాల్యూస్ కోఆర్డినేట్స్ రాయండి. ఎక్స్ కోఆర్డినేట్ ఎంత -1, వై వాల్యూ ఎంత -2 కాబట్టి -1, 2 యొక్క రిఫ్లెక్షన్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఏమవుతుంది -1, -2. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అన్నారు కాబట్టి మనకి మిర్రర్ని ఎక్స్ యాక్సిస్ని మిర్రర్గా కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా, బేసిక్ మెథడ్. ఇప్పుడు షార్ట్ కట్ చూడండి. మనల్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అన్నారు అంటే మనకి ఏమిచ్చారు -1, 2 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అన్నారు. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ వాల్యూ చేంజ్ అవ్వదు, -1 యాజ్ టీజ్గా రాయండి. వై యాక్సిస్ యొక్క సైన్ చేంజ్ అవుతుంది -2. -1, -2 మనకు వచ్చింది కూడా అదే కదా. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ యొక్క వాల్యూ చేంజ్ అవ్వదు, వై యొక్క సైన్ చేంజ్ అవుతుంది, అదే దాని యొక్క రిఫ్లెక్షన్ పాయింట్ అవుతుంది. ఓకే, సేమ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు వై ఫైండ్ అవుట్ చేయాలంటే ఓకే -1, 2 రిఫ్లెక్షన్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమంటారు విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ అంటే. విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ అంటే మనం బేసిక్ మెథడ్ సాల్వ్ చేయాలంటే మిర్రర్గా మనం ఏం కన్సిడర్ చేస్తాం, వై యాక్సిస్ని కన్సిడర్ చేస్తాం. ఓకే, పాయింట్స్ రాయండి. ఫస్ట్ ఎక్స్, వై, 0, 1, 2, -1, -2, 1, 2, 3, -1, -2, -3 మనకేమిచ్చారు -1, 2 అంటే పాయింట్ ఇక్కడ -1, 2 పాయింట్ ఇక్కడ ఉంది. విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ అన్నారు కాబట్టి మనం వై యాక్సిస్ మీద మిర్రర్ ఉంది అనుకుంటే దీని యొక్క మిర్రర్ ఇమేజ్ ఏమవుతుందండి, సేమ్ ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది 1 ఉంది. 1 డిస్టెన్స్లో పాయింట్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫామ్ అయిన దాని యొక్క కోఆర్డినేట్స్ రాయండి. ఎక్స్ యాక్సిస్ ఎంత 1, వై యాక్సిస్ ఎంత అండి సేమ్ 2. ఓకే, బేసిక్ మెథడ్ అయిపోయింది. ఇప్పుడు షార్ట్ కట్ చూడండి. మనకి ఏమి ఇచ్చారు -1, 2 విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ అన్నారు కాబట్టి
వై యొక్క వాల్యూ చేంజ్ అవ్వదు, యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. ఎక్స్ యొక్క సైన్ చేంజ్ అవుతుంది అంటే +1. మనకి బేసిక్ మెథడ్లో వచ్చిన వాల్యూ కూడా అదే కదా, ఓకేనా. మీరు బేసిక్ మెథడ్లో సాల్వ్ చేయాలి అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద మీకు మిర్రర్ ఉంది అని మీరు అనుకొని దాని యొక్క రిఫ్లెక్షన్ ఎలా ఫామ్ అయ్యిద్దో దానిని బట్టి రిఫ్లెక్షన్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడమే. అదే విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ అన్నారు అంటే మిర్రర్ అనేది వై యాక్సిస్ మీద ఉంది అనుకొని దీని యొక్క మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేసి ఆ యొక్క పాయింట్ ఏదైతే మనకి ఫామ్ అవుతుందో అది మనకి రిఫ్లెక్షన్ పాయింట్ అవుతుంది బేసిక్ మెథడ్లో. కానీ మనకి ఎగ్జామ్స్లో బేసిక్ మెథడ్ ఈ ఇమేజ్ ఇవన్నీ ఎవరు అడిగారు కదా. గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్స్ ఏంటండి, ఏదైనా ఒక పాయింట్కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ రిఫ్లెక్షన్ పాయింట్ అడిగారు అంటే ఎక్స్ యాక్సిస్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ యొక్క వాల్యూ ఏం చేంజ్ అవ్వదు, యాజ్ టీజ్గా రాయండి. వై యొక్క వాల్యూకి సైన్ చేంజ్ చేయండి. అదే విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ అన్నారు అంటే వై యొక్క వాల్యూ యాజ్ టీజ్గా రాయండి, ఎక్స్ యొక్క వాల్యూకి సైన్ చేంజ్ చేయండి. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ వాల్యూ చేంజ్ అవ్వదు, వై యొక్క సైన్ మాత్రం చేంజ్ అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ అన్నారంటే వై యొక్క వాల్యూ చేంజ్ అవ్వదు, ఎక్స్ యొక్క వాల్యూకి సైన్ చేంజ్ అవుతుంది. ఓకేనా, ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మీకు ఎలాంటి పాయింట్ అడిగినా రిఫ్లెక్షన్స్ గురించి ఈజీగా మీరు రాసేయటమే. ఈ రిఫ్లెక్షన్ ఫైండ్ అవుట్ చేయమనే ప్రాబ్లం కనుక మీ సెట్లో వస్తే బిలో 5 సెకండ్స్ లోపు సాల్వ్ చేయగలిగే మోడల్, ఎలాంటి మోడల్ అయినా సరే. ఓకే, ఇక్కడ ప్రాబ్లం చూడండి. వాట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద పాయింట్ -3, -2 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్. -3, -2 యొక్క రిఫ్లెక్షన్ పాయింట్ కనుక్కోమన్నారు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అన్నారు కాబట్టి ఎక్స్ యొక్క వాల్యూ యాజ్ టీజ్గా రాసుకోవాలి -3, వై యొక్క వాల్యూ చేంజ్ అవుతుంది +2. సో ఆన్సర్ -3, +2. నెక్స్ట్, what is the reflection of the point +3, -2 with respect to y axis. విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ అన్నారు కాబట్టి వై యొక్క వాల్యూ ఏమీ చేంజ్ అవ్వదు -2, ఎక్స్ యొక్క సైన్ చేంజ్ అవుతుంది కాబట్టి -3, -3, -2 +3 అండ్ -2 యొక్క రిఫ్లెక్షన్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్. మరొక ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. సో దీనికి మీరు బేసిక్ మెథడ్ సాల్వ్ చేసినా కూడా సేమ్ పాయింటే వస్తుందండి. కావాలంటే ఈ 3 ప్రాబ్లమ్స్కి మీరు ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు ఎక్స్ యాక్సిస్ని మిర్రర్గా ఇమేజ్ చేసుకొని, అలానే విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ అన్నప్పుడు వై యాక్సిస్ ప్లేస్లో మనకి మిర్రర్ ఉంది అనుకొని మీరు కావాలంటే ఎక్స్ అండ్ వై యాక్సిస్ డ్రా చేసి పాయింట్ గుర్తుపెట్టుకొని మీరు ఒకసారి చెక్ చేసుకోండి, సేమ్ వాల్యూ వస్తుంది మీకు. ఓకే, వాట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద పాయింట్ -2, +5 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్, అలానే విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ చేద్దాం. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ చేస్తున్నామంటే ఎక్స్ యొక్క వాల్యూ ఏం చేంజ్ అవ్వదు, యాజ్ టీజ్గా రాసుకోండి. వై యొక్క సైన్ చేంజ్ అవుతుంది కాబట్టి -5. సేమ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ అంటే వై యొక్క వాల్యూ ఏం చేంజ్ అవ్వదు కాబట్టి +5, ఎక్స్ యొక్క వాల్యూ సైన్ చేంజ్ అవుతుంది కాబట్టి +2, +2, +5. ఓకే, ఇదైతే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఓకేనా అండి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అలానే విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ మనల్ని రిఫ్లెక్షన్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇలా చేయొచ్చు. 5 సెకండ్స్ లోపు సాల్వ్ చేయొచ్చు. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ వాల్యూ సేమ్ ఉంటుంది, వై యొక్క వాల్యూ సైన్ చేంజ్ అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ అంటే వై యొక్క వాల్యూ సేమ్ ఉంటుంది, ఎక్స్ యొక్క సైన్ చేంజ్ అవుతుంది. ఓకేనా అండి. ఓకే, నేనైతే ఈ పార్ట్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ పార్ట్లో కూడా రిఫ్లెక్షన్కి సంబంధించినవి విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ అలానే లైన్స్ విత్ రెస్పెక్ట్ టు లైన్స్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా చేయాలో నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేసుకుందాము. సో ఈ పార్ట్లో మనం జస్ట్ బేసిక్స్ అలానే రిఫ్లెక్షన్ పాయింట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించిన బేసిక్ థియరీ కాన్సెప్ట్ మొత్తం అయిపోయిందా అంటే అయిపోలేదండి. జస్ట్ చాలా బేసిక్ మాత్రమే చెప్పాను. డిస్టెన్స్ ఫార్ములాస్ వచ్చినప్పుడు, స్లోప్ వచ్చినప్పుడు, ఏరియాస్ వచ్చినప్పుడు మనం ఏ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేసుకుంటున్నామో వాటికి ముందు దానికి సంబంధించిన థియరీ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.
అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.